డబ్బు వస్తుంది చాలా మందికి, టక్కిమని మళ్ళీ వాడు జీరోకి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా అత్యున్నత స్థితికి వెళ్తాడు, వెంటనే అదా పాతాల్లోకి వచ్చేస్తాడు. ఇది ఎందుకు జరుగుతుంది అసలు? దాన్ని చెక్ బౌన్స్ సిండ్రోమ్ అంటారు. చాలా మంది తెలియదు ఇది. ఓకే, చెక్ బౌన్స్ సిండ్రోమ్ అంటారు. ఓకే, ఇది మీకు కొత్తగా ఉండొచ్చు. చాలా ఐ థింక్ చాలా కొత్తగా ఉండొచ్చు. ఎస్, చెక్ బౌన్స్ సిండ్రోమ్ అంటే ఏం చేస్తారంటే, ఒక వ్యక్తి ఒక సంవత్సరం పాటు సంపాదిస్తాడు. సపోజ్ సంవత్సరానికి 2 లక్షలు సంపాదిస్తాడు. సంవత్సరానికి 2 లక్షలు సంపాదిస్తూ ఉన్నటువంటి సందర్భంలో సంవత్సరం కాగానే 13 నెలలు ఏం ప్లాన్ చేసుకుంటాడు? నెలకు 2 లక్షలు వస్తున్నాయి కాబట్టి 1.5 లక్షల కమిట్మెంట్ల కోసం ఒక ఇల్లు కొనుక్కుంటాడు, ఒక కారు కొనుక్కుంటాడు. సో దాన్ని అయిపోతుంది. అయిపోయినాక ఏమైపోతుంది? సడన్గా మనల్ని బెంచ్ నుంచి తీసేస్తారు. ఓకే, అంటే ఉద్యోగం పోతుంది. ఉద్యోగం పోగానే ఈ 2 లక్షల రూపాయల ఉద్యోగం వచ్చే తను ఆగిపోతుందిగా. ఇన్కమ్ ఆగిపోగానే నెక్స్ట్ మంత్ ఇన్కమ్ తను ఇన్స్టాల్మెంట్ కట్టాలిగా 1.5 లక్షలు. ఎట్లా కడతాడు? కష్టం, దెబ్బ పడ్డది. సో దీన్ని చెక్ బౌన్స్ సిండ్రోమ్ అంటారు. అంటే నీ జీవితంలో నువ్వు సంపాదించే సంపాదనను బేస్ చేసుకొని నీ లైఫ్ని డిజైన్ చేసుకోవడం అనేటువంటిది, అదే నమ్ముకొని చేయడం అనేటువంటిది చెక్ బౌన్స్ సిండ్రోమ్. అంటే ఎప్పుడే కానీ అనుమానం ఉండాలి జీవితం మీద. ఈ ఉద్యోగం పోతే నా జీవితం ఎట్లా, ఈ ఉద్యోగం చేయకపోతే నా లైఫ్ ఎట్లా, నేనున్నా ప్రతిరోజు జాతకాలు చెప్పినా ప్రతిరోజు క్వశ్చన్ మార్క్ వేసుకుంటా. ఒకవేళ నన్ను ఎవడన్నా టార్గెట్ చేసో లేకపోతే ఇంకేమన్నా జరుగో నేను జాతకాలు చెప్పకపోతే నా ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ ఏంది అని నేను అనుకొని ఇవాళ దుకాణం బంద్ చేసినా రేపటి నుండి యాస్టీజ్గా ఎంజాయ్ చేయడానికి నా లైఫ్ నేను అట్లా డిజైన్ చేసుకుంటా. అంటే ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా మనల్ని కొడితే శారీరకంగా కొట్టాలి తప్ప, మానసికంగా కొట్టాలి తప్ప, ఆర్థికంగా కొట్టే శక్తి మనం ఎవరికి ఇవ్వద్దు. మనం బెండ్ అవ్వద్దు. సో చెక్ బౌన్స్ సిండ్రోమ్ కనుక దొరకకపోతే లైఫ్లో అందరు తోపులే ఇక. సో ఒక్కసారి ఉద్యోగం పోయింది అంటే ఏమవుతుంది? అతను పెట్టుకున్న కమిట్మెంట్స్ వల్ల అతను సఫర్ అవుతాడు. సో ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే, ఒక వ్యాపారం చేసేవాడు కంటిన్యూగా నెలకు 10 లక్షలు సంపాదించగానే 10 లక్షలు 10 నెలలు సంపాదించినంటే ₹1,00,00,000. సో తను ఏం చేస్తాడు? ₹1,00,00,000 సంబంధించినటువంటి స్కెచ్లు వేసి పెట్టుకుంటాడు. ఒక చిట్టి వేస్తాడు, ₹1,00,00,000 చిట్టి అంటాడు, ఇంకో వ్యాపారం పెట్టుకొని ఈ 10 కోటి రూపాయలను మొత్తం రిస్క్లో తీసుకొచ్చి పెడతాడు. పెట్టంగానే నెలకు 10 లక్షలు రావడం ఆగిపోయింది అనుకుంటే, ఆ 10 లక్షలు ఆగిపోవడం పక్కన పెడితే ఉన్న ₹1,00,00,000 బిస్కెట్ అవుతుంది. సో అంటే చేతులారా జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళే కలియుగంలో ఎక్కువగా ఇవే జరుగుతున్నాయి. కలియుగంలో ఎక్కువగా ఇవే జరుగుతాయి. ఒక సెలబ్రిటీ గురించి తీసుకుంటే, ఇప్పుడు ఉదాహరణ చెప్తా నేను. ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటా, మేబీ జరగవచ్చు జరగకపోవచ్చు. ఇప్పుడు ఉదాహరణ కుమారి ఆంటీ ఉంది. అనవసరంగా ఆమె సెలబ్రిటీ, ఆమె పని ఆమె చేసుకుంటుంది. నెలకు రోజుకు ₹1,00,000 ₹50,000 సంపాదించుకునే మనిషిని తీసుకొచ్చి సెలబ్రిటీ చేశారు. తీసుకొచ్చి ఏం చేస్తారంటే వీళ్ళు ఒక 6 నెలల పాటు ఛానల్కి తిప్పుతారు. తిప్పి ఆమెను ఎక్కడ లేని సెలబ్రిటీ స్టేషన్ అంటగడతారు. ఆమెకు అంటగట్టే ఈలోపు ఆమెకు ఉన్న ఒరిజినల్ బిజినెస్ని పక్కకు పెట్టి కార్లు ఎక్కి తిరుగుడు వ్యాపారం అవుతుంది. తిరిగి బిస్కెట్ అవుతుంది. మీకు ఎగ్జాంపుల్ గుర్తుందో లేదో, కోన్ బనేగా కరోడ్పతిలో ₹5 కోట్ల సంపాదించినటువంటి వ్యక్తి గుజరాత్లో -5 కోట్ల అప్పు పోయాడు. ఎందుకంటే ₹5 కోట్ల సంపాదించను, ఈ కార్లో తిరుగుతావు అంటే కారు కొనుక్కోండు. ఆ ఊర్లో రిబ్బన్ కటింగ్లకు విలువంగానే పోయి ఉత్తోగా ఉంటాడా, ₹50,000 డొనేషన్లు ఇచ్చిండు. ఇట్లా చేసి ఇప్పుడు ₹5 కోట్ల అప్పులకు పోయాడు. అంటే డబ్బు నిలబెట్టుకోవడం కష్టం, సెలబ్రిటీ స్టేటస్ నిలబెట్టుకోవడం కష్టం. సో మనం ఎప్పుడే కానీ జీవితంలో మనం సంపాదించే సంపాదనలో 20% ఆఫ్ ది మనీ మనది కాదు అనుకోవాలి. అది ఉద్యోగం కానీ వ్యాపారం కానీ నువ్వు ఏమన్నా చెయ్యి. నువ్వు సంపాదించే ₹100 ₹20 నీవి కావు అనుకొని తీసి పక్కకు పడే, అవి నీకు సంబంధం లేదు. అది ఎమర్జెన్సీ కింద పక్కకు పడాయి. అది 10 ఏళ్ళు కానీ 20 ఏళ్ళు కానీ దాని జోలికి పోకు. నువ్వు ఏం డ్రామా ఆడినా ఈ 80 ఏళ్ళనే ఆడు. ఈ 80 ఏళ్ళనే నువ్వు ఇల్లు నడుపుకుంటావా, నువ్వు సినిమాలు తీస్తావా, నువ్వు ఏమైనా వ్యాపారం చేస్తావా, రిస్క్ తీసుకుంటావా, ఈ ఐటీలో చెయ్యి. ఈ 20% అనేది నీది కాదు. ఈ 20% అనేది పక్కకు పెట్టుకొని వ్యాపారం చేయి. కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారు? నీ దగ్గర 2 కోట్లు ఉంటే 5 కోట్లు ఇల్లు కొంటావు, 3 కోట్లు లోన్ తెచ్చుకుంటావు. నీ దగ్గర 5 కోట్లు ఉంటే 10 కోట్ల ఇల్లు కొంటావు. నీ దగ్గర 5 కోట్లు ఉంటే 10 కోట్ల వ్యాపారం చేస్తావు. సో నువ్వేం చేస్తున్నావు? నీ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల నా దగ్గర 5 కోట్లు ఉన్నాయి కదా అని ఇంకో 10 కోట్లకు నువ్వు ఎసరు పెడుతున్నావు. సో బయట నుండి తీసుకొస్తున్నావు. రెండోది, సమాజంలో కూడా ఏమైపోయింది? అసలు ఒరిజినాలిటీని ఎవడు నమ్ముతలేడు. ఈ బిల్డప్ను బాగా నమ్ముతున్నారు. ఎవడన్నా మంచి కారు వేసుకొని బంగారు చైన్లు వేసుకొని రోడ్డు మీదకి రాగానే వానికి 2% అప్పులు ఇస్తారు. వాడు ఉన్నకాడికి ఒక 50 కోట్ల అప్పులు తీసుకొని ఒకటేసారి మంగళం పడతాడు. సో ఇది ఎన్నిసార్లు మోసపోయినా ఇంకా జనాలు అయితేనే ఉంటారు. నేను అదే చెప్తున్నా, కలియుగంలో మొత్తం డొల్లా. సో అందుకని కలియుగంలో డబ్బు కోల్పోవద్దు అంటే అన్నిటికంటే ముఖ్యమైనది అసలు అప్పు ఇవ్వడం నేరం. కలియుగంలో నేర్చుకోవాల్సింది అప్పు చేయొద్దు, ఇవ్వద్దు. ఎందుకంటే మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ ఇవాళ
ఉగాది ఏప్రిల్ 9. అవును. మన దగ్గరికి మీ దగ్గరకు ఒక మిత్రుడు వచ్చిండు, బిఎస్ గారు అర్జెంట్ ఒక 5 లక్షలు అవసరం ఉన్నాయన్నా ఇవ్వండి అన్నాడు. అదేందన్నా అంటే నేను 20వ తారీఖు ఇస్తా, ఇవాళ ఏప్రిల్ 9, 20వ తారీఖు ఇస్తా. ఎందుకన్నా అంటే నాకు 19 నాడు ఇస్తానన్న ఒకడు అంటాడు. మీరు అబ్జర్వ్ చేయండి, 20వ తారీఖు కూడా మన దగ్గరికి మళ్ళీ 21 నాడు మళ్ళీ వాడే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి అన్న డబ్బులు ఇస్తావా అన్న, అదేందన్నా మరి నిజంగానే నువ్వు 19 నాడే పైసలు వస్తాయి, 20 నాడు రావాలి కదా అంటే వాడు అబద్ధం చెప్పి డబ్బులు తీసుకుంటాడు. ఆ డబ్బులు మనకు రావు. మనం అడిగితే శత్రువులము. 10 మందికి ఫోన్ చేసి చెప్తాడు వాడు దొంగ లంగా లఫంగా అని చెప్తాడు. సో ఇదే సమాజంలో జరుగుతున్నది. సో డబ్బును దాచుకోవడం అనేటువంటిది అతి ముఖ్యమైన అంశము. మరీ ముఖ్యంగా ఎదుటి వ్యక్తి మనల్ని ఆర్థికంగా కొట్టే అవకాశం ఇవ్వకుండా లైఫ్లో బ్రతకడం ముఖ్యం. ఎట్ ది సేమ్ టైము ఏ రోజు చచ్చిపోయినా సరే ఆ రోజు అదే స్టెప్ మీద చచ్చిపోవాలి. ఉదాహరణ, మనం ఇవాళ 60వ మెట్టు మీద ఉన్నామంటే ఇవాళ రాత్రి చచ్చిపోతే 60వ మెట్టు మీదనే చచ్చిపోవాలి, కానీ 59 మీదకి రావద్దు రేపు అనేది. సో ఎక్కడున్నామో అదే బ్యాలెన్స్ వెళ్ళిపోవాలి తప్ప, అంటే లైఫ్లో రిస్క్ అనేది తీసుకుంటే కుటుంబానికి రిస్క్ లేకుండా తీసుకోవాలి. కుటుంబం రిస్క్లో బయటట్టు తీసుకోవద్దు. ఎందుకంటే ఒక యజమాని మీద ఆ ఇంటిల్లిపాది 5గురో 6గురో 10 మందో డిపెండ్ అయ్యి ఉంటారు. సో కొన్ని పరిస్థితులలో ఒక్క యజమాని మీద 100 కుటుంబాలు కూడా డిపెండ్ అయ్యి ఉండొచ్చు. ఉదాహరణ, ఒక మంచి కంపెనీ ఉందంటే ఆ మంచి కంపెనీ మీద 100 ఫ్యామిలీలు డిపెండ్ అయ్యి ఉంటాయి. అతను ఒక్కడు రిస్క్ తీసుకుంటే ఈ 100 ఫ్యామిలీ రిస్క్లో పడతాయి. సో అట్లా కాకుండా అందుకని జాగ్రత్తగా కలియుగంలో ఛాయాచిత్రం అంటాం అన్నట్టు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కనిపిస్తుంది. సో కలియుగంలో ఏ క్షణమైనా డబ్బు లేనోడు ఉన్నట్టుగా ఉండొచ్చు, ఉన్నోడు లేనట్టుగా ఉండొచ్చు, సెలబ్రిటీ స్టేటస్ ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు. అందుకని దీన్ని కాపాడుకోవడానికి సర్వ విధాల కసితో ప్రయత్నించాలి.